వెరీ గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పాస్ మార్క్స్ ఎలా సంపాదించాలి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్లో మనము పాస్ మార్క్స్ ఎలా సంపాదించాలి, హౌ టు గెట్ గుడ్ స్కోర్ ఆల్సో. పాస్ మార్కులు ఎలా సంపాదించాలో తెలుసుకోవచ్చు, మంచి స్కోర్ ఎలా తేవాలో మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా అయితే మనం పాస్ మార్క్స్ కోసమే మాట్లాడుతున్నాం. పాస్ మార్క్స్ ఎన్ని మార్కులు మనకి ఇంగ్లీష్లో? ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి 100 ఉంటాయి టోటల్ మార్క్స్, అందులో 35 మార్క్స్. మనము 35 మార్క్స్ తెస్తే మనము పాస్ అవుతాం ఈజీగా. ఓకేనా? ఇప్పుడు మనము ఎవరైతే ఇంగ్లీషు పాస్ అవుతామా లేదా అనే ఎవరికైతే భయం ఉందో అలాంటి స్టూడెంట్స్ కోసము నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఇందులో మనం ఎలా పాస్ అవ్వాలి అంటే ఏ ఏరియా మనము టచ్ చేస్తే మనం ఈజీగా పాస్ అవ్వచ్చు అనే విషయాన్ని మనము తెలుసుకోబోతున్నాం. అయితే దీనికి ముందు మనం ఏం చేయాలంటే అసలు ఇంగ్లీష్ పేపర్ సిలబస్ ఏంటి, అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అసలు ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, మొత్తం డీటెయిల్గా పేపర్ మనకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మనం పాస్ అవ్వడం అనేది ఈజీగా ఉంటుంది. ముందు పేపర్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం దాన్నే అర్థం చేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో మనకి టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి. పాస్ మార్క్ ఎంత చెప్పాము? 35 మార్క్స్. అదేవిధంగా ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. వీ హ్యావ్ 3 సెక్షన్స్. చూడమ్మా, సెక్షన్ ఏ అని, సెక్షన్ బి అని, సెక్షన్ సి అని 3 సెక్షన్స్ ఉంటాయి. మళ్ళీ సెక్షన్ ఏకి సెక్షన్ ఏ వచ్చినప్పుడు 40 మార్క్స్, సెక్షన్ బి వచ్చినప్పటికి 20 మార్క్స్, అండ్ లాస్ట్ సెక్షన్ సి వచ్చినప్పటికి 40 మార్క్స్. టోటల్గా మనకి 100 మార్క్స్కి ఇస్తారు. అయితే మనకి సరే మరి ఇందులో ఏముంటాయి, సెక్షన్ ఏలు ఉంటాయి, సెక్షన్ బిలో ఏముంటాయి, సెక్షన్ సిలో ఏముంటాయి అని మనం తెలుసుకున్న తర్వాత అందులో ఏ ఏరియాస్ అయితే మనం పాస్ అవుతాం ఈజీగా, ఇందులో ఏ సెక్షన్లో ఏ క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయో మనం డిస్కస్ చేయొచ్చు. ఫస్ట్ మనం చూడండి సెక్షన్ ఏకి వద్దాం. సెక్షన్ ఏలో చూడండి, మనందరికీ తెలుసు సెక్షన్ ఏలో ఫస్ట్ మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ లాస్ట్ వన్ ఏంటమ్మా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ కూడా ఈ 5 క్వశ్చన్స్ కలిపితే మనకి 40 మార్క్స్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్లో మనము చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికల్లా మనకి ప్రోజ్ నుంచి ఉంటాయి. 2 లెసన్స్ చదువుకుంటాం మనం. ఇక్కడ ప్రోజ్ నుండి ఏ రాస్తామా? ఎనోటేషన్స్ రాస్తాం. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చినట్టయితే పోయిటరీ ఉంటుందమ్మా. పోయిటరీ నుండి కూడా ఎనోటేషన్సే రాస్తాము. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 3 మళ్ళీ ప్రోజ్ ఉంటుందిరా. క్వశ్చన్ నెంబర్ 3లో ప్రోజ్ ఉంటుంది. ఇక్కడ మాత్రము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాస్తాం. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అంటుందని. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటే మనం ఆన్సర్ రాయాలి. ఇక్కడ కూడా ఈసారి పోయిటరీ ఇక్కడ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్సే ఉంటాయమ్మా. పోయిటరీలో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్సే ఉంటాయి. అయితే ఇప్పుడు లాస్ట్ అమ్మా ఇది షార్ట్ స్టోరీ ఏంట్రా, షార్ట్ స్టోరీ. ఈ షార్ట్ స్టోరీలో మనము ఏం చదవాలో ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు చూడండి, మనకి ప్రోజ్ అన్నాం. ప్రోజ్లో మనము ఏం చదవాలి సార్ అంటే ఈ 5 క్వశ్చన్లు మనం అటెంప్ట్ చేయాలి. మనం పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 5 క్వశ్చన్ సెక్షన్ ఏ మనం అటెంప్ట్ చేయాలి. ఇందులో మనము 2 క్వశ్చన్స్ చదువుకుంటాం. ఇక్కడ చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనం ఏమనుకున్నాం, మన అందరికీ తెలుసు ప్రోజ్లో ఫస్ట్ లెసన్ ఏంటమ్మా, మన అందరికీ తెలుసు ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్, అది చదువుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పాము మనం ఇక్కడ, రెండోది చీఫ్ డీటెయిల్స్ లెటర్, ఆ లెసన్ కూడా మనం చదువుకోవాలి. ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ చదవాలి, అదే చీఫ్ డీటెయిల్స్ రాదు. ఈ 2 ఎనోటేషన్స్ ఇక్కడ మనము రాయాల్సి ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్కి. ఎలా రాయటం వల్ల ఎన్ని మార్క్స్ వస్తాయంటే 8 మార్క్స్ వస్తాయమ్మా. 2 క్వశ్చన్స్ రాయాలి, అందులో 3 క్వశ్చన్స్ వస్తాయి మనకి, 2 క్వశ్చన్స్ రాయాలి, 8 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా పోయిటరీ, ఇక్కడ చూడండి పోయిటరీ కూడా సేమ్ 2 లెసన్స్ ఉంటాయి మనకి తెలుసమ్మా. ఏంటి, ది ల్యామ్ అండ్ ది టైగర్ ఒక పోయం ఉంటుంది, సెకండ్ పోయం ఇన్వెక్టర్స్ ఉంటుంది. ఈ 2 పోయమ్స్ ఇక్కడ చదువుకోవాలి. ఈ 2 క్వశ్చన్స్ రాయటం వల్ల ఎనోటేషన్ రాయటం వల్ల మనకి 8 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూడమ్మా, ఈ 3, 4 అనేవి ఫస్ట్ 2 ఎనోటేషన్స్. ఫస్ట్ 2 ఏమని చెప్పాను నేను, ఎనోటేషన్స్. సెకండ్ 2 ఏంటమ్మా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. గుర్తుంచుకోండి, ఫస్ట్ 2 ఎనోటేషన్స్ రాయాలి. ఫస్ట్ 2లో ఫస్ట్ 1 ప్రోజ్ నుండి వస్తాయి,
అండ్ సెకండ్ వన్ పోయిటరీ నుండి వస్తాయి, సేమ్ ఇక్కడ అంతే. మళ్ళీ థర్డ్ వన్ మనకి ప్రోజ్ నుండి వస్తాయి, మళ్ళీ ఆ రెండు లెసన్లు నేర్చుకోవాలి. ఏంటివి? ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అండ్ సీప్స్ డీటెయిల్స్ లెటర్. ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తాడు, మనం ఆన్సర్ రాయాలి. ఇక్కడ ఫోర్త్లో పోయిటరీ మళ్ళీ 2 క్వశ్చన్స్ చదువుకోవాలమ్మా. ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే ఎందులో ఏం చెప్పాము? ది ల్యామ్ అండ్ ది టైగర్, ఇన్వెక్టర్స్, ఆ 2 క్వశ్చన్లు ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకోవడం ఇవోకేట్ మొత్తం 4 8 32 అయింది. ఇప్పుడు షార్ట్ స్టోరీ చూడండి. షార్ట్ స్టోరీలో మనకి చాలా ఇంపార్టెంట్, ఒకటి చదువుకుంటామా, ది బ్లైండ్ డాగ్ అనే లెసన్ చదువుకుంటాము. అక్కడ క్వశ్చన్ ఇస్తాడు క్లియర్గా, ఇది ఒక క్వశ్చన్స్ అయితే చాలు మనకి యాజ్ ఇట్ ఈజ్ 8 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ విధంగా మనకి టోటల్గా 40 మార్క్స్. సార్ మరి ఇవన్నీ అనోటేషన్ మేము చదవగలమని అంటే అందులో చిన్న టిప్ ఉందమ్మా, మీ అందరికీ తెలుసు. ఏంటంటే ఇక్కడ ప్రోజ్లో పోయిటరీలో ఏవైతే ఆన్సర్లు రాస్తామో సేమ్ 3rd 4లో అవే ఆన్సర్స్ రాస్తాం. అంటే టోటల్గా సెక్షన్ ఏ కోసము, ఈ సెక్షన్ ఏ కోసం నేను తర్వాత మాట్లాడుతాను, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాను. సెక్షన్ ఏ ఎలాగ ఈజీ రాయాలో నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇది సెక్షన్ ఏ సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు సెక్షన్ బికి వద్దాం. ఇప్పుడు సెక్షన్ బి చూడండి. సెక్షన్ బిలో ఏముంటాయి సార్ అనొచ్చు. సెక్షన్ బి ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 ఉందమ్మా, క్వశ్చన్ నెంబర్ 6 అండ్ క్వశ్చన్ నెంబర్ 7 అమ్మా. క్వశ్చన్ నెంబర్ 6 and 7 ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8 ఉంటుందిరా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6 and 7 అందరికీ తెలుసు మనకి ఏంటివి? పాసేజెస్. ఈ పాసేజెస్ ఎన్ని ఉంటాయమ్మా? 17 ఉంటాయరా. ఈ 17 పాసేజెస్ చదువుకుంటే ఇందులో 2 వస్తాయి మనకి, 6 ఒకటి 7 ఒకటి. ఈ 2 వస్తాయి. ఆ 2 మనం ఏం చేయాలని అంటే ఈ పాసేజ్లో ఈ 2 కూడా 10 మార్క్స్ అమ్మా. ఈజీగా 17 పాసేజ్ చూసుకుంటే అందులో 2 వస్తాయి మనకి. ఎన్ని మార్క్స్ అమ్మా? 10 మార్క్స్ వస్తాయి మనకి, రైట్. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మనకి 10th క్లాస్లో పరిచయం అయ్యే టాపిక్ ఇది. ఏంటమ్మా? నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ ఉంటమ్మా. నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ అమ్మ ఇందులో. ఈ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో క్లియర్గా ఉంటుందమ్మా. ఈ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంకేం లేదు. చూడండి, ఇందులో మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాన్ని మనము డయాగ్రామ్లో చూపించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, మనకి డయాగ్రామ్స్ బాగా తెలుసు మనకి. ఏంటి డయాగ్రామ్స్ ఉంటాయి? ఫస్ట్ ఇందులోని పై చార్ట్, రెండోది ఏముంటుందిరా మనందరికీ తెలుసు టేబుల్ ఫాము, ట్రీ డయాగ్రామ్ అండ్ ఫోర్త్ వన్ అమ్మా బార్ గ్రాఫ్స్ అండ్ ఫిఫ్త్ వన్ అమ్మా రూట్ మ్యాప్. ఇలాగా 5 టైప్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ టైప్ చూసుకుంటే సరిపోతుంది, అన్నీ ఈజీగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే క్వశ్చన్ నెంబర్ 9 ఏముంటుంది ఇందులో చూద్దాం. ఇది ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 9 క్రియేటివ్ రైటింగ్ అమ్మా. క్రియేటివ్ రైటింగ్ రా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 5 మార్క్స్. ఇక్కడ ఇది 5 మార్క్స్, ఇది 5 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్, టోటల్గా 20 మార్క్స్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు సెక్షన్ సి చూడమ్మా. సెక్షన్ సి ప్యూర్ గ్రామర్ అనేది మనకి ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో గ్రామర్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఫస్ట్ క్వశ్చన్ అందులో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనం రాద్దామరా. ఇందులో క్వశ్చన్ నెంబర్ 10 స్టార్ట్ అవుతుంది. 10, 11, అదేవిధంగా 12, 13, 14. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రాస్తాం చూడమ్మా. 15, 16, 17, 18 అండ్ లాస్ట్ అమ్మా 19th క్వశ్చన్ ఉంటుందా. ఓకే. ఇప్పుడు చూడండి ఇందులో ఏముంటాయి సార్ అని గ్రామర్లో మనం చూద్దాం నీట్గా. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. ఓకే, 15 అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ 16 చూడండి ఒకసారి. 15 తర్వాత ఏంటమ్మా 16. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి అమ్మా 10th వన్ చూడండి. ఈ 10th వన్ వచ్చేసరికల్లా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అమ్మా. ఇక్కడ 11 ఏంటమ్మా ఆర్టికల్స్ రా. 12 ప్రిపోజిషన్స్ రా. 13 చూడండి మనకి ఇదే ఇంపార్టెంట్, టెన్సెస్.
13 అప్పుడు 14 అనేది ఇక్కడ మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయమ్మా, తెలుసు కదా. వాయిస్ ఉంటుంది, డైరెక్ట్ అండ్ స్పీచ్, డిగ్రీ ఆఫ్ కంపారిజన్, కంబైన్ సెంటెన్సెస్, లాస్ట్ క్వశ్చన్ టైగల్ 5 క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. ఇది ఇక్కడ మనం రాద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 15 చూడండి, కామన్ ఎర్రర్స్. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి రా, మన అందరికీ తెలుసు సైలెంట్ లెటర్స్. 17లో మళ్ళీ 2 ఉంటాయమ్మా, ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఏలో సినోనిమ్స్, ఇక్కడ యాంటోనిమ్స్. క్వశ్చన్ నెంబర్ 18లో కూడా మళ్ళీ 2 ఉంటాయమ్మా, ఫోనెటిక్స్ ఆర్ ఆడ్ సౌండ్స్ అమ్మా, ఆడ్ సౌండ్స్. లాస్ట్లో అమ్మా డైలాగ్ రైటింగ్ అమ్మా, డైలాగ్స్ అంటారు దీన్ని, డైలాగ్ రైటింగ్. ఇలా మనకి 19 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 19 క్వశ్చన్స్ మొత్తాన్ని ఎంతగా 100కి డిజైన్ చేసి ఉన్నాయి. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటి, అసలు పాస్ మార్కు ఇందులో ఏ టాపిక్స్ అయితే మనకి పాస్ అవుతాం ఈజీగా. చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఫస్ట్ ఈ 2 క్వశ్చన్లు టచ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్లో ఏవైతే ఈ 2 లెసన్లకు ఆన్సర్లు రాసుకుంటామో సేమ్ సెకండ్ మళ్ళీ థర్డ్, ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైతే రాస్తామో ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఆన్సర్లు థర్డ్ క్వశ్చన్లో ఇక్కడ రాసేవచ్చు. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్లో 4th రాసేవచ్చు. అందువల్ల ఫస్ట్ సెకండ్ ఈ 2 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే చాలు. ఈ 2 మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయంటే 4 లెసన్స్ నేర్చుకోవాలి. ఇవే యాక్టివిటీస్గా 3rd కి 4th కి రాసేస్తాం. 5th మళ్ళీ సపరేట్ నేర్చుకోవాలమ్మా, ఇది టచ్ చేయాలి మనము. 5th సపరేట్ నేర్చుకోవాలి. ఎలాగమ్మా ది బ్లైండ్ డాగ్ అనేది ఒకటే ఉంటుంది, అది నేర్చుకోవాలి. ఓకే రైట్. సో ఇక్కడ టచ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు సెక్షన్ బి చూడండి అమ్మా, పాసేజ్ ఈజీ, ఇది మనం టచ్ చేయాలి. పాసేజ్ అక్కడ 17 పాసేజ్లు చూసుకుంటే మనకు వచ్చినా రాకపోయినా మనకు తెలుసు కదమ్మా, పాసేజ్లు రాయడం వచ్చు మీకు. పాసేజ్ చూసి క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే ఇది అటెంప్ట్ చేయాలి మీరు ఖచ్చితంగా మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, ఇది కూడా మనం చేయొచ్చమ్మా. క్వశ్చన్ నెంబర్ 18 ఎందుకంటే 5 షార్ట్ టేబుల్ అనేది అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, రాయమంటాడు 5 షార్ట్, లేదా టేబుల్ ఫామ్లో రాయండి, లేకపోతే ట్రీ డయాగ్రామ్లో రాయండి, బార్ గ్రాఫ్లో రాయండి, అదేవిధంగా రూట్ మ్యాప్ వేయండి అనేసి ఉంటుంది. అక్కడ ఇన్ఫర్మేషన్తో మనం రాసేవచ్చు. అటెంప్ట్ చేస్తే చాలు, ఎందుకంటే మార్కులు మనకి వస్తాయి. క్రియేటివ్ రైటింగ్ ఇక్కడ హార్డ్, అది ఆపండి ఎందుకంటే సర్వీస్ రాయాలి ఇది. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రామర్. ఈ గ్రామర్లో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజీ, ఆర్టికల్స్ ఈజీ, ప్రిపోజిషన్స్ ఆపండి, టెన్సెస్ కూడా ఆపేయండి, ఈ క్వశ్చన్ కూడా ఆపేయండి. నెక్స్ట్ ఇక్కడ కామన్ ఎర్రర్స్ ఈజీ, సైలెంట్ లెటర్స్ ఈజీ, యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఈజీ, ఆడ్ సౌండ్స్ కూడా ఈజీ, డైలాగ్స్ ఈజీ. నేను ఏవైతే టిక్ చేశానో ఆ క్వశ్చన్స్ చదువుకొని మీరు వెళ్ళిపోతే మనం ఈజీగా 35+ వస్తాయి. అంటే నేను చెప్పిన క్వశ్చన్స్ రాస్తే మీకు 50 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేస్తారు. అటెంప్ట్ చేస్తే మీకు గ్యారంటీగా 35 మార్క్స్ వస్తాయి. ఎలా పేపర్ దిద్దుకున్నా సరే మనకి ఎన్ని వస్తాయమ్మా, 35 మార్క్స్ వస్తాయి. మళ్ళీ చెప్తాను చూడండమ్మా, క్వశ్చన్ నెంబర్ 1 and 2 ఈ 2 రాయాలి, ఈ 2 అటెంప్ట్ చేయాలి. ఈ 2 అటెంప్ట్ చేస్తే 3-4 అటెంప్ట్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అటెంప్ట్ అవ్వాలి గ్యారంటీగా, అంటే సెక్షన్ ఏ మీద బాగా ఫోకస్ పెట్టాలి. సెక్షన్ బిలోని క్వశ్చన్ నెంబర్ 6 and 17 పాసేజెస్, అండ్ క్వశ్చన్ నెంబర్ 18 సింపుల్ పై చార్ట్ టేబుల్ ఫామ్ అనేది, ఈ 2 ఇక్కడ మనము అటెంప్ట్ చేస్తాం. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజీ మనం చెప్తాం, నెక్స్ట్ వీడియోస్ ఉన్నాయి క్లాసెస్. నెక్స్ట్ ఆర్టికల్స్ ఈజీ ఎలా చేయాలో చెప్తా. అదేవిధంగా ప్రిపోజిషన్స్ టెన్సెస్ దీని జోలికి మీరు వెళ్ళకండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు దీని జోలికి వెళ్ళకండి, హార్డ్గా ఉంటాయి. నెక్స్ట్ కామన్ ఎర్రర్స్, ఇది ఈజీగా ఉంటుంది, మనం చేద్దాం. సైలెంట్ లెటర్స్ ఈజీగా ఉంటుంది, అందులో జస్ట్ 50 ఉంటాయి మీ బుక్లో. 50 చదువుకుంటే మనకి అందులో క్లియర్గా 6 వస్తాయి. 6 ఆఫ్ 3 ఉన్నాయి మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ చూడమ్మా సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా లిమిటెడ్ ఉన్నాయి, 20-40 ఉన్నాయి, చదువుకుంటే వచ్చేస్తాయి. ఆడ్ సౌండ్స్ కూడా సింపుల్ లిమిటెడ్ 30 ఉన్నాయి. ఈ 30 చదువుకుంటే అందులో 5 వచ్చేస్తాయి, 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. డైలాగ్స్ 10 ఉంటాయి, అలాగా చదువుకుంటే వచ్చేస్తాయి. ఇలా నేను చెప్పిన ఏరియాని మీరు బాగా ఫోకస్ చేసి బాగా చదివితే ఈ నెల రోజులు ఖచ్చితంగా గట్టిగా అయితే 3 వారాలు ఉంది. ఓన్లీ వీ హ్యావ్ 3 weeks టు ప్రిపేర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్. సో అందువల్ల నేను చెప్పిన ఏరియాలు మీరు చదువుకున్నట్లయితే ఈజీగా మనము ఇంగ్లీష్లో పాస్ అయిపోవచ్చు. ఇదే నేను చెప్తున్నది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.